అన్న ఐపీఎల్ సీజన్ రాగానే మీరు మస్తు ఎంటర్టైన్ చేస్తారు, బట్ ఈ సీజన్ మీరు ఐపీఎల్ని మిస్ అవుతున్నారా? డెఫినెట్గా నేను షూట్స్ వల్ల ఐపీఎల్ని మ్యాచ్లు చూడటం మిస్ అవ్వట్లేదు. బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఐపీఎల్ మిస్ అవుతున్నాను. మరి ఈసారి టాప్ 4 ప్రెడిక్షన్ అంటే ఏం చెప్తారన్న? టాప్ 3 నేను అంత ప్రెడిక్ట్ చేసే అంత సీన్ నాకు లేదు, కానీ నేను అనుకోవడం ఇప్పటివరకు జరుగుతున్నటువంటి మ్యాచ్లు బట్టి చూస్తే పంజాబ్, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ అనుకుంటున్నాను. ఓకే, అంటే మీరు కరెక్టేనా? పక్కాన నేను కూడా ఆర్సీబీ ఫ్యానే కాబట్టి లాస్ట్ ఇయర్ ఆల్రెడీ విరాట్ కోహ్లీ కోసం కప్పు కొట్టారు. సో ఈసారి ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేస్తా అన్నారు. మరి మనలు అబ్కి బార్ 300 పార్ అంటున్నారు. ఈ సీజన్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? మనం అసలు ఎస్ఆర్హెచ్ ఆడుతున్నటువంటి ఇంటెంట్ మీరు చూస్తే కనుక అబ్కి బార్ 300 పార్ కాదు, 400 పార్ అన్నా కూడా అసలు అంటే ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్. ఎస్ఆర్హెచ్ ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసింది. అంటే పవర్ ప్లేలో ఫస్ట్ 6 ఓవర్స్లో 100+ రన్స్ స్కోర్ చేయగలరా అసలు ఒక T20 క్రికెట్లో అనే దానికి ఒక కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చారు. దే చేంజ్ ద బ్రాండ్ ఆఫ్ ఐపీఎల్, ఎస్ఆర్హెచ్ స్పెషల్లీ. సో మనకి ఏదైనా పాసిబుల్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ వండర్స్ టు హ్యాపెన్ ఫర్ ఎస్ఆర్హెచ్. అంటే అన్న ఇప్పుడు మీరు లైక్ విరాట్ కోహ్లీ ఫ్యాన్, ఒకవేళ ఫైనల్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ పడితే దేనికి సపోర్ట్ చేస్తారు? అది ఆ రోజు మాత్రం టీవీ కట్టేసి పారిపోతాను. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఆనందం ఉంటుంది, బాధ ఉంటుంది. ఆ రోజు నేను అసలు టీవీ కట్టేస్తాను. ఇది మూవీకి సంబంధించిన క్వశ్చన్ అన్న. మీరు ఆల్మోస్ట్ 100 to 150 సిగరెట్స్ తాగారన్నారు కదా డైరెక్టర్ గారు. మరి అది తెలిసినప్పుడు మళ్ళీ గీతా గారి రియాక్షన్ ఏంటి? అంటే 100 to 150 సిగరెట్స్ కొంచెం ఎగ్జాజరేటెడ్ నెంబర్, అది ఫ్లోలో చెప్పింది. బట్ అది అంటే సిగరెట్ ప్రాబ్లం ఏమైందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ కాల్స్తే షార్ట్ అనుకోండి, సిగరెట్ కాల్స్తే షార్ట్ చేసిన తర్వాత ఆ షార్ట్ అయ్యేలోపు షార్ట్ అయిన తర్వాత ఏదో పక్కన పెట్టేస్తాం, దాన్ని ఇది చేసేస్తాం. మళ్ళీ ప్లేబ్యాక్లో చూసుకున్నప్పుడు బ్రో ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాలేదు, ఇక్కడ ఏదో ఫోకస్ పోయింది అని వన్ మోర్ అంటే మళ్ళీ 1 more సిగరెట్ కాల్చాల్సిందే తప్పదు. సరే ఇప్పుడు క్లోజ్లో తీసారు సిగరెట్ కాల్స్తాం, బ్రో ఇదే షార్ట్ వైడ్లో తీయాలి, మళ్ళీ ఇంకో సిగరెట్, ఇలా అవుతూ ఉండేది. అందు గురించి కాల్చాల్సి వచ్చింది. అండ్ గీతా రియాక్షన్ ఏముంటుంది, ఎలా డీటాక్స్ చేసుకోవాలరా ఇంత హెవీ దీని తర్వాత అని చెప్పి. సో ఏముంటుంది, మన షూటింగ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా రోజు మంచిగా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఫర్ డీటాక్సిఫికేషన్, పసుపు నీళ్ళలో పసుపు, అల్లం అన్నీ వేసి ఉడకబెట్టి ధనియాలు ఇలాంటివి తాగుతూ ఏదో జాగ్రత్త పడ్డాను. మరి ఈసారి కప్ నమ్దు అన్నట్టు ఆర్సీబీ వాళ్ళు అన్నట్టే మరి ఈసారి మీకు కూడా అగ్లీ స్టోరీ కూడా ఈసారి హిట్ నమ్దు. థ్యాంక్ యూ.